నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని, స్పందన సమస్యల వేగవంత పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ, జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారి మాత్రమే హాజరు కావాలన్నారు. మొదటిసారిగా స్పందన కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ స్పందన రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పరిశీలించారు. పౌర సరఫరా, గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ, విభిన్న ప్రతిభావంతులు, ఆరోగ్య తదితర శాఖలు చేపడుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ విధానాన్ని సంబంధిత సిబ్బందితో మాట్లాడి ఆరా తీశారు. కార్యక్రమంలో కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, అటవీ సెటిల్మెంట్ అధికారి అప్పారావు, కొవ్వాడ ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, జడ్పీ సీఈఓ వెంకట్రామన్, ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు ఆర్వి ప్రసాదరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తరపున తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలన చేతకాకుంటే ఊరుకోవాలే తప్ప ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయవద్దని, తాము అధికారంలోకి వచ్చాక పాలనను చేసి చూపుతామని కోన రవికుమార్ తెలిపారు. రైతులకు సాగునీరు అందించలేని ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. సాగు తాగునీరు సమస్య పరిష్కారానికి నదుల అనుసంధానమే పరిష్కారం అని చెప్పిన చంద్రబాబు నాయుడు మాటలు నిజం అని, ఆ దిశగా అధికారంలోకి వచ్చాక చేసి చూపెడతామని అన్నారు. వంశధార, మహేంద్ర తనయ, బాహుద నదుల అనుసంధానం 6,500 కోట్లు గ్రావిటీతోనే అవుతుందా? ధర్మాన ప్రసాద్ గారు ఏం చెప్పారు ముందు మీరు ఈ మధ్యకాలంలో? ట్రిబ్యునల్ తీర్పిస్తే కాటగడ దగ్గర నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి ట్రిబ్యునల్ అనుమతిస్తే కనీసం ఈరోజు కూడా బ్యారేజ్ నిర్మాణానికి అనుమతులు తీసుకోలేనటువంటి, ప్రారంభం చేయలేనటువంటి అసమర్థ దద్దమ్మ అవినీతి అరాచక కమిషన్ల ప్రభుత్వం మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? మీ కమిషన్ల కోసం ఈరోజు బ్యారేజ్ నిర్మాణం కూడా తాకట్టు పెట్టావే. ఈరోజు మీ కమిషన్ల కోసం ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుకి మీరు ఈరోజు మీ కమిషన్ల కోసం కక్కుర్తిపడి 600 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుని 750 కోట్ల రూపాయలుగా పెంచుకొని మీరు ఆ రోజు ఆఫ్షోర్ రిజర్వాయర్ నుంచి, ఆఫ్షోర్ రిజర్వాయర్ అంటే ఏంటండి? 24,000 ఎకరాలకి ఆయకట్టుకు నీరు ఇవ్వడం, ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి తాగునీటి ప్రాజెక్టుకి నీరు అందించేటటువంటి ప్రాజెక్టు, పలాస మున్సిపాలిటీకి త్రాగునీరు అందించేటటువంటి ప్రాజెక్ట్ అది. ఆఫ్షోర్ రిజర్వాయర్ని పూర్తి చేస్తే ఇన్ని ఫలితాలు, ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్టుని మీరు పక్కన పెట్టి, మేము భూసేకరణ పూర్తి చేశామే, ఆఫ్షోర్ రిజర్వాయర్కి మొత్తం భూసేకరణతో పూర్తి చేశామే, రీహాబిలిటేషన్ అంతా కూడా పూర్తి చేశామే, ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణం 30% పూర్తి చేశామే, ఇంకొక 130 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆఫ్షోర్ రిజర్వాయర్ నుంచే ఉద్దాన ప్రాంతానికి నీరిచ్చే అవకాశం ఉంది. అందులో నీళ్ళు ఉద్దానం ప్రాజెక్టు, తాగునీటి ప్రాజెక్టుకి నీటి కేటాయింపులు చేసి మేము నిర్మించామే. మీరు కేవలం మీ నాయకుడు మీరు కమిషన్లకు కక్కుర్తిపడి మీరు వంశధార రిజర్వాయర్ నుంచి అదనంగా 150 కోట్లు పేరు చెప్పుకొని మీరు దోచుకునేది వాస్తవం కాదా? నేను అడుగుతా ఉన్నాను ధర్మాన ప్రసాద్ గారికి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పిఎంజే బాబు, విభూతి సూరిబాబు, బొనిగి భాస్కర్ రావు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తుందని శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేరడ పరమేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ అధికారంలోకి రావడానికి షర్మిల కారణమని, అలాంటి షర్మిలపై వైకాపా నాయకులు, మంత్రులు వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని చెప్పారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే వైకాపా నాయకులకు ఎందుకు కోపం వస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రం పూర్తిగా
అప్పుల్లో కూరుకుపోయిందని, ఆర్థికంగా పుంజుకోవాలంటే ప్రత్యేక హోదా శరణ్యం అని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు తలొగ్గాయని, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు కారుచౌక ఇస్తున్నప్పటికీ అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీలు ప్రశ్నించలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దేశెల్ల గోవింద మల్లిబాబు, రల్ల సురేష్, సనపల అన్నాజీ, నాగభూషణ్ రావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దయచేసి విధానాల మీద మాట్లాడేటప్పుడు మీరు విధానాల మీద మాట్లాడండి. ఆమె ఈరోజు ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా ఏ ఒక్కరిని విమర్శించడం లేదు. దయచేసి ప్రత్యేక హోదా మీద కానీ, విభజన హామీల మీద కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన పాలన మీద కానీ, ఆర్థిక దివాలాతనం మీద కానీ మీరు దయచేసి సమాధానం ఇవ్వాలని మేము కోరుతున్నాం. అంతేగాని ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వ్యక్తిగత విమర్శలు కించపరిచే విధంగా ఉన్నాయి. ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీటిని దయచేసి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలగ సామాజిక వర్గంను బీసీ జాబితాలోకి చేర్చాలన్న ప్రధాన డిమాండ్తో సాగుతున్న మహా పాదయాత్ర సోమవారం సిక్కోలు జిల్లా కేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి మళ్లీ పాదయాత్రను ప్రారంభించారు. పెద్దపాడు సమీపంలో గల స్థానిక ఓ కళ్యాణ మండపం నుండి పెద్ద ఎత్తున పాదయాత్రను ప్రారంభిస్తూ పల్లంట్ల వెంకట రామారావుకు తెలగ సంక్షేమ సంఘం ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఆయనతో పాటుగా సంఘం ప్రతినిధులు అంతా పాదయాత్రలో పాల్గొన్నారు. అలాగే ఈ రోజు పాదయాత్రకు శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుండ లక్ష్మీదేవి మద్దతు తెలియజేస్తూ వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలగ సామాజిక వర్గం సమస్యను తమ నాయకుడు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పాదయాత్ర విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తూ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. పాదయాత్ర సూర్యమహల్ మీదుగా స్థానిక 7 రోడ్లు కూడలి అలాగే డే అండ్ నైట్ నుండి సింహద్వారం మీదుగా సాగింది. ఈ సందర్భంగా పల్లంట్ల వెంకట రామారావు మాట్లాడుతూ ఇచ్చాపురంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర పాయికారావుపేట వరకు సాగుతుందని అన్నారు. బీసీ జాబితాలో చేర్చడంతో పాటు తమ కులానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలగ సంక్షేమ సంఘం ప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో చేపట్టిన నియామకాలకు వ్యతిరేకంగా దళిత సంఘాలు సంయుక్త మండలి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం యూనివర్సిటీ ప్రాంగణంలో సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా దళిత సంఘాల సంయుక్త మండలి నాయకులు మాట్లాడుతూ శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో గత 28 సంవత్సరాల నుండి ఎస్సీల పట్ల రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా చాలా అన్యాయంగా మేధావులుగా ఉన్న వైస్ ఛాన్సలర్ వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. లాలా లజపతి రాయ్ నుండి ఇటీవల వైస్ ఛాన్సలర్ నిమ్మ వెంకట్రావు వరకు జరిగినటువంటి నియామకాలను పరిశీలిస్తే బంధుప్రీతి, కులం, డబ్బు తప్ప ఇంకొక కోణం లేదన్నారు. విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో నియామకాలపై సమగ్రమైన విచారణ, వైస్ ఛాన్సలర్ ఆదేశాలు ఇవ్వాలని, ఆ రకంగా అంబేద్కర్ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని దళిత సంఘాల జేఏసీ పక్షంగా డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లేపల్లి రామ్గోపాల్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్కా కృష్ణయ్య, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనెల అప్పారావు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దీర్ఘాషి గణేష్, అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ చైర్ సాధన సమితి కో కన్వీనర్ టొంపల రమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ పరిపాలనా విభాగం అదనపు ఎస్పీగా డాక్టర్ జి ప్రేమ్ కాజల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రస్తుత అదనపు ఎస్పీ జె తిప్పేస్వామి వారి వద్ద నుంచి ఛార్జ్ తీసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ జిఆర్ రాధికను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ప్రేమ్ కాజల్ సాధారణ బదిలీలో భాగంగా కాకినాడ ఎస్ఈబి నుండి శ్రీకాకుళం జిల్లా పోలీస్ పరిపాలన అదనపు ఎస్పీగా నియమితులయ్యారు. ఈమె గతంలో పాలకొండ సబ్ డివిజన్ డిఎస్పీగా పనిచేశారు. విద్యార్థులందరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభ వెలికి తీసేందుకు విద్య దోహదపడాలని మాజీ మంత్రి గుండా అప్ల సూర్యనారాయణ కుమారుడు సీనియర్ సైంటిస్ట్ గుండా విశ్వనాథ్ అన్నారు. ఈ రోజు సోమవారం స్థానిక కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులతో ఆయన మాట్లాడారు. మనలో ఉన్న బలహీనతలను విడిచిపెట్టి ఉన్న మెరిట్ పై దృష్టి సారిస్తే అద్భుతాలు సాధించవచ్చని చెప్పారు. తాను కూడా ఇక్కడే చదువుకున్నానని, వెనక సీటులో
ఉన్నవాడినేనని చెప్పారు. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని జీవితంలో రాణించాలని అన్నారు. గతంలో చాలా సార్లు శ్రీకాకుళం వచ్చినప్పుడు ఇక్కడ విద్యార్థులతో మంచి సందేశం ఇవ్వాలని అనుకున్నా అవ్వలేదని, ఈసారి కుదరడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మామూలుగా మీ అందరికీ తెలుసు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కదా. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఏం చేస్తారంటే మీకు ఏదైనా డిసీజెస్ ఉన్నాయనుకోండి, చాలా డబ్బులు వచ్చే డిసీజెస్ అయితే వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. డబ్బులు రాని రీసెర్చ్ అయితే వాళ్ళు జనరల్గా చేయరు. సో అది అకాడమిక్స్ చేస్తారు. సో నేను అకాడమియాలో ఒక డిసీజ్ ఉంది, అది ఏంటంటే చాలా చిన్న పిల్లల్లో వస్తుంది, దాన్ని SIOD అంటారు. వాళ్ళు ఏంటి అంటే పుట్టిన తర్వాత 5 సంవత్సరాల వరకు చాలా నార్మల్గా ఉంటారు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, బ్లడ్ సెల్స్ ఇవన్నీ ఫెయిల్యూర్ వస్తుంది, అలాగే చాలా ఇమ్యూనిటీ పోతుంది. ఆఖరికి 12-13 ఇయర్స్ వచ్చేసరికి చనిపోతారు. అది ఎందుకు చనిపోతారు అని ఎవ్వరికీ తెలియదు, $1 million క్వశ్చన్. సో నన్ను ఆ ప్రాజెక్ట్లో పెట్టారు. సో నేను లాస్ట్ 2-3 ఇయర్స్గా దాని గురించి పనిచేసుకుంటూ దానికి కొన్ని బ్రేక్ త్రూస్ మేము ఇచ్చాము. అయితే ఇంకా చాలా దూరంకి వెళ్ళాలి ఈ 2 ప్రాజెక్ట్స్లో. సో ఇప్పుడు నా మెయిన్ ప్రాజెక్ట్స్ అవి. సో ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే, నేను శ్రీకాకుళం వచ్చిన ప్రతిసారి నాకు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుదామని అనుకుంటాను, కానీ ఎందుకులే నేను వెళ్తే మళ్ళీ వాళ్ళు ఎందుకో క్లాస్ పీకున్నాను అనుకుంటాను, ఎందుకులే వాళ్ళని అలాగా ఇబ్బంది పెట్టడం అని నేను వచ్చేవాడిని కాదు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జామి భీమశంకర్, బుక్కా యుగంధర్, మెండ గిరీష్, కళాశాల ప్రిన్సిపల్, బోధన సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తెలగ సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలోకి చేర్చాలని, అందుకు తగ్గ ప్రక్రియను ప్రారంభించాలని పల్లంట్ల వెంకట్రామారావు కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన మహాపాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం చేరుకున్న సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సామాజిక వర్గంలోని యువత నిరుత్సాహంలో ఉన్నారని, చదువుకునేందుకు అవకాశాలు లేవని, చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేవని ఆందోళనలో ఉన్నారని తెలిపారు. అన్ని సమస్యలకు పరిష్కారం బీసీ స్టేటస్ అన్న ఆలోచనతో ఈ యాత్రను చేపట్టినట్లు తెలిపారు. బీసీ జాబితాలో చేర్చే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలగ సంక్షేమ సంఘం నాయకులు రొక్కం సూర్యప్రకాష్ రావు, సుంకర కృష్ణ తదితరులు ఉన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా నూతన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డాక్టర్ ప్రేమ్ కాజల్ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో వి హరిశ్వర్ ప్రకాష్ అందజేశారు. ఆలయ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆమెకు వివరించారు. ఆమె వెంట శ్రీకాకుళం 1 టౌన్ ఎస్ఐ బలివాడ గణేష్ తదితరులు ఉన్నారు. దేశభక్తితో సేవ చేయడమే రాజకీయ జీవిత కర్తవ్యమని క్రమశిక్షణతో పనిచేసిన దేశ అగ్రనాయకులు అద్వానీకి భారతరత్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం భారతీయుడిగా ప్రతి ఒక్కరూ గర్వించాలని గుండ దంపతులు తెలిపారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. అద్వానీకి వెన్నుదన్నుగా నిలిచిన కుటుంబ సభ్యులను, ముఖ్యంగా ఈ శుభ సందర్భంగా భార్య కమలను తాను గుర్తు చేసుకోవడం భారత జీవన విధానానికి నిర్వచనమని పేర్కొన్నారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటల గారిడితో ప్రజలని ఆకట్టుకోవడంలో అందివేసిన చెయ్యి అని, శ్రీకాకుళం నగరంలో BRR వంశధార సర్కిల్ కార్యాలయంలో మాట్లాడిన మాటలు దానికి అద్దం పడుతున్నాయని అన్నారు. మంత్రి ధర్మాన మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాన్ని ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తారని, ప్రతి ఏడాది పంటలకి 2 సార్లు సాగునీరు ఇస్తారనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ సంవత్సరం NRGS ఫండ్స్ కాలువల నిర్మాణం కోసం కాకుండా రోడ్లు వేయడానికి వినియోగించడం వల్లే సాగునీరు వంశధార చివర ప్రాంతాలకు అందకపోవడం ప్రజలందరికీ తెలుసునని వెల్లడించారు. తెలుసో తెలియకో ఇప్పటి వరకు చేసిన తప్పుల వల్ల సమాజంలో రౌడీ షీటర్లుగా ముద్రపడిన యువకులలో ఎప్పటికైనా పరివర్తన రావాలని 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు సూచించారు. సోమవారం స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రౌడీ షీటర్లందరికీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎప్పటికైనా మార్పు రావాలని సూచించారు. ఎలాంటి గొడవలు గాని, సంఘటనలు గాని, ఘర్షణలు గాని సృష్టిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని, వాటిని పరిగణలోకి తీసుకుని రౌడీ షీటర్లందరూ మంచిగా మెలగాలని సూచించారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామని, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ హరికృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని బలగ మున్సిపల్ హై స్కూల్లో
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో జరుగుతున్న 10వ తరగతి ప్రజ్ఞా వికాస్ పరీక్షల్లో భాగంగా 5వ తేదీ ప్రశ్న పత్రాలను డిప్యూటీ డిఈఓ విజయ్ కుమారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ మేరకు డిప్యూటీ డిఈఓ విజయ్ కుమారి మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజ్ఞా వికాస పరీక్షను అందరూ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఎస్ఎఫ్ఐ అంటే విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే సంఘం మాత్రమే కాదు అని, విద్యార్థుల ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నతమైన బాటలో నడిపించే ఒక గొప్ప సంఘం అని చెప్పారు. 10వ తరగతి విద్యార్థులు ఏ విధంగా పబ్లిక్ ఎగ్జామ్ రాయాలో వారికి తెలియజేస్తూ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలో అవగాహన కల్పించారు. మాజీ డిప్యూటీ డిఈఓ అప్పారావు మాట్లాడుతూ పరీక్షలకు ఏ విధంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చో వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డి చందు, బాలికల కన్వీనర్ రేవతి, జిల్లా కమిటీ సభ్యులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఆమదలవలస మండలంలో నైరా వ్యవసాయ కళాశాలలో పర్యాటక యువకుల విద్యార్థులతో సందర్భ పరిశీలన పర్యాటకంపై కేంద్ర ప్రభుత్వం పోటీలు నిర్వహించింది. వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పర్యాటక శాఖ అధికారి నడిమింటి నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనర్ ఆదేశానుసారం ఈ పోటీలను వివిధ కళాశాలలో నిర్వహించడం జరిగిందన్నారు. గ్రీన్ టూరిజం, స్కిల్, డిజిటలైజేషన్, డెస్టినేషన్ వీటిపైన ఆన్లైన్లో పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. భారతదేశంలో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఎన్జిఓలు కూడా పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. అగ్రికల్చరల్ కాలేజ్ డీన్ మాట్లాడుతూ 2030 నాటికి అగ్రి టూరిజంగా భారతదేశం ఎంతో అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ కాలేజ్ డీన్ డాక్టర్ డి శ్రీనివాసరావు, డాక్టర్ చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ తమీం అన్సారియాను నగర పరిధిలో వాలంటీర్లు మర్యాదపూర్వకంగా ఆమె ఛాంబర్లో సోమవారం కలిశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు కమిషనర్ కు పుష్పగుచ్చం అందజేశారు. కమిషనర్ మాట్లాడుతూ వాలంటీర్లకు నిర్దేశించిన పనులు చక్కగా చేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. కమిషనర్ ను కలిసిన వారిలో వాలంటీర్లు సంతోష్, సురేష్, మణికంఠ, ఎల్ సంతోష్, సాయి, రాజశేఖర్, నరేష్, సంపత్, సాయి తదితరులున్నారు. ఆమదాల వలస ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు గురిగబల్లి ప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో సంగమేశ్వర ఆలయం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాత్రికేయులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పత్రికల్లో గత ఎంతో కాలం నుండి పనిచేస్తున్న 50 ఏళ్లకు వయసు పైబడిన సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ వృత్తిపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ సతమతం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జర్నలిస్టుకు ఉచితంగా హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. సీనియర్లైన వెటరన్ జర్నలిస్టుల అక్రిడేషన్ల వయోపరిమితి 60 ఏళ్ల నుండి 50 ఏళ్లకు కుదించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు గాను సీనియర్ జర్నలిస్టులు సువ్వారి మురళీధర్, గురుగుబెల్లి రామచంద్రరావులు పరిశీలకులుగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులుగా తాండ్ర అప్పలనాయుడు, కార్యదర్శిగా తాళబొత్తుల ధనుంజయరావు, కోశాధికారిగా రెడ్డి తమ్ముడును ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు తమ్మినేని అన్నంనాయుడు, కోన వెంకటరమణమూర్తి, పొన్నాడ రాము తదితరులున్నారు. బార్లీ గింజలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బార్లీ గింజలు, వీటి గురించి పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా ఎండ తాపాన్ని, నీరసాన్ని తీర్చుకునేందుకు బార్లీ వాటర్ తాగుతుంటారు. కానీ సమ్మర్లోనే కాదు, ఏ సీజన్లో అయినా బార్లీ గింజలను ఉపయోగించవచ్చు. అధిక ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు బార్లీ గింజలతో తయారు చేసిన టీ ఒక కప్పు తాగితే ఎన్నో జబ్బులకు దూరంగా ఉండవచ్చు. బార్లీ గింజలను లైట్గా డ్రై రోస్ట్ చేసి పౌడర్లా తయారు చేసుకోవాలి. అనంతరం బౌల్లో ఒక గ్లాస్ వాటర్కు 1 స్పూన్ బార్లీ గింజల పొడి వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత మరిగించిన వాటర్ను వడగట్టుకుంటే బార్లీ టీ రెడీ. ఇందులో కావాలనుకుంటే తేనె కూడా మిక్స్ చేసుకుని సేవించవచ్చు. ప్రతిరోజు 1 కప్పు బార్లీ టీ తాగడం వల్ల రక్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా గుండె సంబంధ జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. వెయిట్ లాస్లోనూ బార్లీ టీ గ్రేట్గా సహాయపడుతుంది. ఉదయాన్నే 1 కప్పు బార్లీ టీ తాగడం వల్ల అందులో ఉండే ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. అయితే బార్లీ టీ త్రాగడం వల్ల సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్య ఉండవు. ఇక నెలసరి సమయంలో కడుపు నొప్పి, నడుము నొప్పి ఇలా చాలా ఇబ్బంది పెడతాయి. అయితే నెలసరి నొప్పులను తగ్గించడంలో బార్లీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా 1 కప్పు బార్లీ టీ తీసుకోండి. డెలివరీ తర్వాత రెగ్యులర్గా 1 కప్పు బార్లీ టీ సేవించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు, సృష్టించేది శక్తి కాదు చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.